నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. విజయ్ దేవరకొండ సాయి అలియాస్ విజయ్ దేవరకొండ ఇతను 1989 మే 9న తెలంగాణలోని హైదరాబాద్లో జన్మించాడు. తండ్రి గోవర్ధన్ రావు, తల్లి మాధవి. విజయ్కి ఆనంద్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక గోవర్ధన్ రావు గారికి సినిమాలపై ఉన్న మక్కువతో విజయ్ పుట్టక ముందే నాగర్ కర్నూలు నుండి హైదరాబాద్కి వచ్చేశారు. అలా సినిమాల్లో మంచి నటుడవ్వాలని సినిమాల్లో ఎంతోగానో ట్రై చేసిన ఛాన్సులు రాకపోవడంతో తను నటుడవ్వడం అసాధ్యమని అప్పటి నుండి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ట్రై చేశాడు. అలా కొన్ని సంవత్సరాల ప్రయత్నం తర్వాత దూరదర్శన్ మొదలుకొని పలు టీవీ ఛానల్స్లో కొన్ని సీరియల్స్లోనూ ట్రై చేయడం మొదలెట్టాడు. కానీ ఆ సీరియల్స్ రిలీజ్ అయ్యి అంతలా ఆడకపోయేసరికి గోవర్ధన్ రావు గారు సినిమాలకి సీరియల్స్కి గుడ్ బై చెప్పేశారు. ఇక ఇదిలా ఉంటే విజయ్ తన స్కూలింగ్ని పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివాడు. అలా ఆ తర్వాత తన బీకామ్ డిగ్రీని హైదరాబాద్లోని భద్రకా కాలేజీలో పూర్తి చేశాడు. ఇక అలా గోవర్ధన్ రావు గారు సినిమా ఇండస్ట్రీలో తను సాధించలేనిది తన కొడుకు ద్వారా సాధించాలనుకున్నాడు. అందుకోసం విజయ్ దేవరకొండని యాక్టింగ్ క్లాస్లోకి పంపిస్తూ వీలున్నప్పుడెల్లా నాటకాల్లోకి కూడా పంపిస్తుండేవారు. ఇక అలా విజయ్ ఒకవైపు నాటకాల్లో చేస్తూనే మరోవైపు సినిమాల్లో క్యారెక్టర్ల కోసం ట్రై చేస్తుండేవాడు. ఇక అలా ప్రయత్నిస్తుండగా 2011లో రవిబాబు డైరెక్షన్లో వచ్చిన నువ్విలాలో విజయ్కి ఒక పాత్ర పోషించే అవకాశం వచ్చింది. అలా ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ ఆడిషన్లో పాల్గొనగా అందులో చిన్న పాత్రకి విజయ్ సెలెక్ట్ అయ్యాడు. ఇక అక్కడే ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న నాగశ్విన్తో విజయ్కి మంచి పరిచయం ఏర్పడింది. ఇదిలా ఉంటే 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ రిలీజ్ అయ్యి హిట్ అయింది. కానీ విజయ్ చేసిన పాత్రకి మాత్రం ఎలాంటి గుర్తింపు రాలేదు. అయినా విజయ్ పట్టువదలని విక్రమార్కుడిలా అడపాదడపా మూవీస్, షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండేవాడు. ఇక ఇదిలా ఉంటే విజయ్ హార్డ్ వర్క్, డెడికేషన్ నచ్చి నాగశ్విన్ ఫస్ట్ డైరెక్షన్ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యంలో విజయ్కి ఒక మంచి పాత్రనివ్వడం జరిగింది. అలా ఈ సినిమాలో విజయ్ నానితో కలిసి నటించాడు. ఇక ఈ సినిమాలో విజయ్ నటనని చూసి ఆ మూవీ ప్రొడ్యూసర్స్ అయిన ప్రియాంక దత్, స్వప్న దత్ తమ సంస్థలోనే 2 చిత్రాలు చేసేందుకు విజయ్తో అగ్రిమెంట్ వేసుకున్నారు. అలా ఆ తర్వాత 2015లో ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకున్నప్పటికీ 2016లో వచ్చిన పెళ్లి చూపులు మూవీ విజయ్ సినిమా కెరియర్ని మార్చేసింది. అలా వెంటనే 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం విజయ్ దేవరకొండ కెరియర్కి మంచి బూస్ట్నిచ్చింది. ఇక ఈ సినిమాతో విజయ్ 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. అలా ఆ తర్వాత వచ్చిన గీతా గోవిందం మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో విజయ్ దేవరకొండ స్టార్ హీరో అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన ద్వారక, ఏ మంత్రం వేసావే, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, నోటా మూవీస్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అవ్వడంతో విజయ్ కెరియర్ మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పొచ్చు. ఇక అలా ఒక నైట్లో స్టార్గా ఎదిగిన విజయ్ కెరియర్ అమాంతంగా కిందికి పడిపోయింది. దీనికి ముఖ్య కారణం విజయ్ చేసిన అనవసరపు బిల్డప్ వల్లే అతని మీద జనాల్లో నెగిటివ్ టాక్ వచ్చిందని చాలామంది తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా లైగర్ ఆడియో ఫంక్షన్లో మా తాత ఎవరో తెలియదు, మా నాన్న ఎవరో తెలియదు, అయినా కూడా నా కోసం ఈ ఫంక్షన్కి వచ్చారని విజయ్ తన అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడడం వల్ల మిగతా హీరోల ఫ్యాన్స్ హర్ట్ అయ్యారని చెప్పొచ్చు. దీనివల్ల విజయ్ మీద నెగిటివ్ ఫీలింగ్ వచ్చిందని, అందుకే విజయ్కి సక్సెస్ అనే కిరీటం ఇచ్చిన జనాలు ఇప్పుడు విజయ్ పొగరు, బిల్డప్ వల్లే డౌన్ చేశారని చెప్పొచ్చు. అంతేకాకుండా రీసెంట్గా వచ్చిన ఖుషి, ఫ్యామిలీ స్టార్ మూవీస్ కూడా ఫ్లాప్ అవడంతో ప్రొడక్షన్ కంపెనీస్ విజయ్ దేవరకొండతో మూవీస్ చేయడానికి భయపడుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే విజయ్ దేవరకొండ కూడా నిఖిల్, నితిన్, గోపీచంద్ లాగే తనే ప్రొడ్యూసర్గా మారి సినిమాల్ని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే విజయ్ మహానటి మూవీలో సమంతతో యాక్ట్ చేసేటప్పుడు వీరిద్దరికి మంచి స్నేహం ఏర్పడింది. అదే సమయంలో సమంతకి నాగ చైతన్యకి పెళ్ళవడంతో కొన్ని రోజులు వీరి ఫ్రెండ్షిప్కి బ్రేక్ పడింది. అలా ఆ తర్వాత విజయ్ గీతా గోవిందం మూవీలో రష్మిక మందనతో యాక్ట్ చేసేటప్పుడు వీరిద్దరికి మంచి పరిచయం పెరిగింది. ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ క్లోజ్గా ఉంటూ వచ్చారు. కానీ అప్పటికే రక్షిత్ శెట్టితో 2 ఇయర్స్ సీరియస్ లవ్లో ఉండి ఎంగేజ్మెంట్ అయిన రష్మికకి విజయ్తో పెరిగిన మంచి సన్నిహిత్యంతో గీతా గోవిందం మూవీలో లిప్ కిస్సింగ్ చేయడం జరిగింది. దీంతో రక్షిత్ శెట్టి హార్ట్ బ్రేక్ అయి ఈ విషయం గురించి రష్మికని అడగగా అప్పటికే విజయ్తో పీకల్లోతు ప్రేమలో ఉన్న రష్మిక రక్షిత్ శెట్టి మాటల్ని పట్టించుకోలేదు. అంతేకాకుండా రష్మిక తన పేరెంట్స్తో రక్షిత్ శెట్టి తనని అనుమానిస్తున్నాడని, అందుకే తనని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పడంతో పెళ్లి పీటల దాకా వెళ్లిన వీరి పెళ్లి 2018 సెప్టెంబర్ 26న బ్రేకప్తో ఎండ్ అయింది. కానీ ఈ బ్రేకప్ని అంతలా సీరియస్గా తీసుకొని రష్మిక విజయ్తో కలిసి డియర్ కామ్రేడ్ అనే మూవీని చేయడం జరిగింది. అలా వీరి క్లోజ్నెస్ని చూసి వీరిద్దరి మధ్య ఏదో ఉందని మీడియా కోడై కూసింది. ఇక అలా డియర్ కామ్రేడ్ మూవీ ఫ్లాప్ తర్వాత వీరిద్దరూ కలిసి మళ్ళీ ఎక్కడ యాక్ట్ చేయలేదు. ఎందుకంటే రష్మిక స్టార్ హీరోస్తో సినిమాలు చేస్తూ బిజీగా దూసుకుపోతుంటే విజయ్ మాత్రం 2018 తర్వాత సక్సెస్ కోసం
పాకులాడే సిచ్యువేషన్కి వచ్చాడు. ఇక ఇదిలా ఉంటే వీరిద్దరూ డేట్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పలు వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అలా ఈ వార్తలపై విజయ్ కానీ రష్మిక కానీ స్పందించకపోయేసరికి అందరూ ఇది నిజమేనని నమ్మసాగారు. అందుకు తోడు వీరిద్దరూ కలిసి వెకేషన్కి వెళ్ళడం, డిన్నర్కి వెళ్ళడం, ముంబైలోని ఒక రెసార్ట్లో వీరిద్దరూ ఒకే రూమ్లో ఉండి తిరిగి వస్తున్న సమయంలో కెమెరాలకి అడ్డంగా దొరికేశారు. అంతేకాకుండా రీసెంట్గా రష్మిక తన బర్త్డేని అబుదాబిలో జరుపుకున్నట్లు తెలుస్తుంది. ఇక అక్కడ రష్మిక ఓ నెమలి ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వెంటనే విజయ్ దేవరకొండ తన ఇన్స్టాగ్రామ్లో ఫ్యామిలీ స్టార్ మూవీ గురించి ఫ్యాన్స్తో మాట్లాడడం జరిగింది. అయితే ఆ వీడియో బ్యాక్గ్రౌండ్లో అదే నెమలి కనిపించడంతో విజయ్ దేవరకొండ రష్మిక మధ్య ఖచ్చితంగా ఏదో జరుగుతుందని అందరూ ఒక నిర్ధారణకి వచ్చారు. నిజానికి విజయ్ రష్మిక గీతా గోవిందం మూవీ నుండి ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ రిలేషన్లో ఉంటూ తమకి ఇష్టం ఉన్నప్పుడు బయట తిరుగుతూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తమ సినిమా కెరియర్ని డెవలప్ చేసుకునేందుకు ఇద్దరు ఒకే ప్లేస్లో ఉండి ఫొటోస్ని దిగి వేరువేరుగా పోస్ట్ చేసి జనాల్లో క్యూరియాసిటీని తీసుకొచ్చి అందరూ వీరి గురించే మాట్లాడుకోవాలని ఈ ట్రిక్స్ని ఫాలో చేస్తున్నారే తప్ప వీరిది సీరియస్ రిలేషన్షిప్ కాదనే చెప్పొచ్చు. ఎందుకంటే స్టార్ హీరోయిన్గా ఉన్న రష్మిక తన సినీ కెరియర్ కోసం అటు స్టార్ హీరోస్తో పాటు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్తోనూ మంచి సన్నిహిత్యాన్ని మెయింటైన్ చేస్తుండడం వల్ల సినీ ఇండస్ట్రీలోనే ఉంటున్న విజయ్ దేవరకొండకి అన్నీ తెలిసుండటంతో రష్మికతో ప్రేమ పెళ్లి వరకు వెళ్ళడనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే సమంత ఎప్పుడైతే నాగ చైతన్యతో 2021లో విడాకులు తీసుకుందో అప్పటికే మంచి స్నేహితుడిగా ఉన్న విజయ్ దేవరకొండ సమంతని ఓదార్చే క్రమంలో మరింత దగ్గరై ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ క్లోజ్గా ఉంటూ వచ్చారు. ఇక ఆ క్లోజ్నెస్తోనే వీరిద్దరూ కలిసి ఖుషీ మూవీలో యాక్ట్ చేస్తూ అటు ప్రొఫెషనల్గా ఇటు పర్సనల్గా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటుండేవారు. ఇదిలా ఉంటే ఎప్పుడైతే ఖుషీ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయిందో అప్పటి నుండి సమంత విజయ్తో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేసి వరుణ్ ధావన్ అనే బాలీవుడ్ హీరోతో డేట్ చేయడం మొదలెట్టింది. అలా వీరిద్దరూ లండన్లో ఒక వెబ్ సిరీస్ చేసేటప్పుడు క్లోజ్గా ఉండేవారు. ఇక అలా వీరిద్దరి విషయం తెలుసుకున్న వరుణ్ ధావన్ వైఫ్ నతాషా వరుణ్కి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడింది. కానీ వరుణ్ ధావన్ తండ్రి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన డేవిడ్ ధావన్ వరుణ్కి వార్నింగ్ ఇచ్చి నచ్చజెప్పడంతో సమంతతో వరుణ్ బ్రేకప్ చేసుకున్నాడనే వార్తలు హల్చలయ్యాయి. ఇక ఇదిలా ఉంటే లైగర్ మూవీ షూటింగ్ టైంలో విజయ్ అనన్య పాండేతో డేట్ చేస్తున్నాడనే వార్తలు గట్టిగా వినిపించాయి. కానీ బాలీవుడ్లోని హీరోయిన్స్ డేట్ అనే పేరుతో మూవీ రిలీజ్ అయ్యే వరకు హీరోస్తో ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ రిలేషన్లో ఉంటారు. ఎందుకంటే వీరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్లో బాగా వర్కౌట్ అవ్వాలని. అలా ఒకవేళ మూవీ హిట్ అయితే కొన్ని రోజులు ఆ బంధాన్ని కొనసాగిస్తారు. ఒకవేళ ఆ మూవీ ఫ్లాప్ అయితే అప్పటికప్పుడే ఆ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. ఇక ఇదే విధంగా ఎప్పుడైతే లైగర్ మూవీ ఫ్లాప్ అయిందో అనన్య పాండే విజయ్ దేవరకొండతో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేసి ఆషిక్ 2 హీరో అయిన ఆదిత్య రాయ్ కపూర్తో డేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే అనసూయతో ఉన్న గొడవపై రీసెంట్గా స్పందించిన విజయ్ అసలు ఆమెతో నాకు పరిచయమే లేదు, పబ్లిసిటీ స్టంట్ కోసమే ఆమె ఇదంతా చేస్తుంది కానీ ఆ గొడవకి నాకు ఏ సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ గే అని, అతనికి అబ్బాయిలు తప్ప అమ్మాయిలు నచ్చరని అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇతను ఎప్పుడైతే లైగర్కి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా వ్యవహరించాడో అప్పటి నుండి కరణ్ జోహార్ విజయ్ మీద మనసు పారేసుకున్నాడు. ఇక ఎలాగైనా తన ప్రేమని వ్యక్తపరచాలని, నువ్వు ఒప్పుకుంటే నా ప్రొడక్షన్లో హీరోగా నిన్ను గ్రాండ్గా లాంచ్ చేస్తానని చెప్పిన కరణ్ జోహార్ గురించి తెలిసిన విజయ్ అప్పటి నుండి హిందీ మూవీస్లో యాక్ట్ చేయడానికి వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఒకవేళ తెలుగులో తనకి అనుకున్నంత సక్సెస్ రాకపోతే కరణ్ జోహార్ మాత్రం ఎప్పటికైనా విజయ్ని లాంచ్ చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు విజయ్ హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా 19 మూవీస్లో యాక్ట్ చేయడం జరిగింది. ఇతని నటనకు గాను ఒక ఫిలింఫేర్ అవార్డుతో పాటు ఒక నంది అవార్డు కూడా అందుకున్నాడు. ఫ్రెండ్స్, అభిమానం సంపాదించుకోవడానికి ఆస్తులు అక్కర్లేదు, హోదా అంతకన్నా అక్కర్లేదు, మంచివాడు అనిపించుకో చాలు, అందరూ నీ అభిమానులే. ఇది ఫ్రెండ్స్ హీరో విజయ్ దేవరకొండ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.